హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 20 బిట్స్ అయితే ఉన్నాయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నచికేతుని కథ ఈ పుస్తకంలోనిది. నచికేతుని కథ కఠోపనిషత్తులో ఉంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన ప్రముఖ భాషలు ఏవి? ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన ప్రముఖ భాషలు ఆప్షన్ 2 సంస్కృతం, హిందీ, బెంగాలీ, మరాఠీ. నెక్స్ట్ ద్రావిడ కుటుంబానికి చెందిన భాషలు తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం. నెక్స్ట్ వన్, శ్రీనగర్లోని పడవ ఇళ్లను ఇలా పిలుస్తారు. శ్రీనగర్లోని పడవ ఇళ్లను డోంగాస్ అంటారు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూరప్ ఖండంలో భూమిని దున్ని విత్తనాలు వేయు కాలము. యూరప్ ఖండంలో భూమిని దున్ని విత్తనాలు వేయు కాలము ఆప్షన్ 3 వసంతకాలం. నెక్స్ట్ వన్, భారతదేశంలో చేనేత రంగంలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్న రాష్ట్రాలు ఏవి? భారతదేశంలో చేనేత రంగంలో ప్రథమ స్థానంలో ఉన్నది పశ్చిమ బెంగాల్, ద్వితీయ స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, చోళ రాజులలో అతి శక్తివంతుడిగా పేరు పొందినటువంటి మొదటి రాజరాజు అధికారంలోకి వచ్చిన సంవత్సరం. చోళ రాజులలో శక్తివంతుడిగా పేరు పొందిన మొదటి రాజరాజు అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఆప్షన్ 2 క్రీస్తు శకం 985. నెక్స్ట్ వన్, వరంగల్లోని మైలార దేవత మరియు ఇతర మాతృదేవతల ఆరాధన గురించి తెలియచేయు గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 క్రీడాభిరామం. నెక్స్ట్ వన్, థార్ ఎడారి అధికంగా విస్తరించి ఉన్న ప్రాంతం ఏది? థార్ ఎడారి అధికంగా విస్తరించి ఉన్న ప్రాంతము ఆప్షన్ 2 పశ్చిమ రాజస్థాన్. మన భారతదేశంలోనే అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. సో ఇది రాజస్థాన్లో ఉంది. అధిక భాగము పశ్చిమ రాజస్థాన్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్, వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ ఏది? వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ ఆప్షన్ 1 బుర్రకథ. నెక్స్ట్ వన్, దళితులు తమను తాము ఆది ఆంధ్రులుగా పిలుచుకోవలసిందిగా పిలుపునిచ్చిన దళిత నాయకులు ఎవరు? దళితులు తమను తాము ఆది ఆంధ్రులుగా పిలుచుకోవాలని చెప్పినది ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ వన్, అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయటాన్ని తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో చట్టం చేసిన సంవత్సరం. అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయటాన్ని తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో చట్టం చేసిన సంవత్సరం ఆప్షన్ 2 1995. నెక్స్ట్ వన్, వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో 2 ఏళ్ల పాటు అనధికారికంగా ఒకరోజు అంతర్జాతీయ పోటీలు నిర్వహించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3 కెర్రీ పాకర్. నెక్స్ట్ వన్, విపత్తు నిర్వహణలో 4వ దశ. విపత్తు నిర్వహణలో 4వ దశ ఆప్షన్ 2 నష్ట నివారణ. నెక్స్ట్ వన్, రష్యా ఈ సంవత్సరం వరకు జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఫిబ్రవరి 1, 1918 వరకు రష్యా జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది. నెక్స్ట్ వన్, లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలము. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానిగా పనిచేసిన కాలము ఆప్షన్ 1 1964 నుంచి 66. నెక్స్ట్ వన్,
సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత నైజీరియా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. ఆన్సర్ ఆప్షన్ 4 1999. సుదీర్ఘ సైనిక నియంత్రిత పాలన తర్వాత 1999లో నైజీరియా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. నెక్స్ట్ 2005 సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్రాలు మరియు హిమాచల్ ప్రదేశ్ విద్యపై ప్రతి విద్యార్థి కొరకు పెట్టిన సగటు ఖర్చు వరుసగా 2005లో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఒక విద్యార్థిపై ₹1049 ఖర్చు చేస్తే హిమాచల్ ప్రదేశ్ మాత్రము ప్రతి విద్యార్థిపై ₹2005 ఖర్చు చేసింది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఈ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 29 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందండి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంగ్లాండ్లో ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తర్వాత ప్రపంచమంతా అనుకరించింది అని ప్రశంసించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఫిషర్. నెక్స్ట్ భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం ఆప్షన్ 4 1920. నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలోని హక్కులు, అభివృద్ధి, జమీందారు వ్యవస్థ రద్దు అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడినవి. ఆన్సర్ ఆప్షన్ 2 సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు. నెక్స్ట్ జానపదులు, మతం అను పాఠ్యాంశము పూర్తి అయిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఇతరుల ఎడల సహానుభూతితో వ్యవహరించడం, ఇతరుల సంస్కృతులు, సాంప్రదాయాలను గౌరవించడం వంటి ప్రవర్తన మార్పులను గమనించాడు. ఇవి ఈ క్రింది విద్యా ప్రమాణం యొక్క ప్రభావాన్ని సూచిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రశంస, సున్నితత్వం. క్రింది వాటిలో ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలకు వర్తించనిది. ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలకు వర్తించనిది ఆప్షన్ 4 ప్రాంతీయ తత్వ భావనను పెంపొందించడం. నెక్స్ట్ RTE 2009 చట్టంలోని ఈ అధ్యాయము ఈ సెక్షన్ ప్రకారం SCERT రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాలను రూపొందించుటకు అధీకృత అకాడమిక్ సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 3 అధ్యాయం 5 సెక్షన్ 29 క్లాజ్ 1. నెక్స్ట్ క్రింది వాక్యాలలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, లక్ష్యాలకు వర్తించినది. సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, లక్ష్యాలకు వర్తించనిది ఆప్షన్ 3 ఆశయాలు దగ్గరి గమ్యాలు, లక్ష్యాలు సార్వత్రికాలు అనేది సరికానటువంటి అంశము. నెక్స్ట్ వీరి అభిప్రాయం ప్రకారం మూల్యాంకనం నిరంతర ప్రక్రియ. ఇది బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి, బోధనాభ్యాసన అనుభవాలు ఎంతవరకు సమర్థవంతంగా ఇవ్వబడినాయి అను వాటిపై తీర్పు చెబుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 RSS పాటిల్. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ అను పాఠ్యాంశాన్ని అర్థవంతంగా నేర్చుకొనుటకు ఈ బోధనా యుక్తి అత్యంత అనువైనది. ఆన్సర్ ఆప్షన్ 1 క్షేత్ర పర్యటన. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నదులు అను పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన పటం. ఆంధ్రప్రదేశ్లో నదులు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన పటము ఆప్షన్ 3 భౌతిక పటం. నదులు, సరస్సులు, కొండలు, పర్వతాలు ఇవన్నీ కూడా భౌగోళిక స్వరూపాలు కాబట్టి భౌగోళిక స్వరూపాల గురించి ఏవైనా పాఠ్యాంశాలు బోధించాలి అంటే అనువైనటువంటి పటము భౌతిక పటం. నెక్స్ట్ యూనిట్ వారీగా ఆశించిన ఫలితాలను గుర్తించుట, నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహించుట అను కృత్యాలు ఈ క్రింది బోధనా దశలకు చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ క్రియాత్మక దశ, అనంతర క్రియాత్మక దశలు. నెక్స్ట్ సమాచార పట్టికలు పూర్తి చేయుట,
గోడ పత్రికలో సాంఘిక అంశాలు పొందుపరచడం, పటాలు గీయటం వంటి కృత్యాలు. ఈ అంశం యొక్క ప్రతిస్పందనలు. ఆన్సర్ ఆప్షన్ 2 రాత పనులు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.